రామ్, ఈ షాప్ ఓపెనింగ్ నా చేతుల మీదుగా జరిగింది కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ అవుతుందిరా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అమ్మా. ఏమండి, మీరు వెళ్ళి కౌంటర్లో కూర్చోండి. ఈవిడొచ్చిందేంటి? హలో నాగేశ్వర్ గారు, ఏంటి అలా చూస్తున్నారు? మీరు ఇలా? అదే మన ప్రెసిడెంట్ గారు ఊర్లో కొత్తగా ఎరువుల దుకాణం పెట్టారని తెలిసి ఏంటి గీత, ఊర్లోంచి తరిమేస్తే ఇది మళ్ళీ వచ్చిందేంటా అనా? తను మా ఇంటికి గెస్ట్గా వచ్చింది. మీరిక్కడికి ఎందుకు వచ్చారు? అదేంటి, ఎరువుల షాప్కి ఎవరైనా ఎందుకొస్తారు? శారదాదేవి గారికి కూడా పొలాలున్నాయి కదా, వాటికి మందులు ఎరువులు కావాలి కదా. మా వాళ్లని ఎరువుల కోసమని సిటీకి పంపిస్తూ ఉంటే మీరు కొత్తగా ఎరువుల షాప్ పెడుతున్నారని నేనే చెప్పా. వెళ్ళండి. రామ్, మా చూడన్నా. చెప్పండి. అనిల్, ఇవన్నీ చేసే వాళ్ళకి. మీ కొత్త వ్యాపారం మీకు మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. వీళ్ళిద్దరూ కలిసారు అంటే చూస్తుండు, నేనే గెలుస్తాను. ఇదిగోండమ్మా, పాలు తీసుకోండి. తీసుకోమ్మా. ఏమైంది నాని, అలా ఉన్నావు? ఏం లేదమ్మా. నిజం చెప్పు నాని. కాస్త తలనొప్పిగా ఉంది. మరి ఏదైనా బాంబు రాసుకోవచ్చు కదా. రాసుకుంటాను, పనంతా అయిపోయాక. పనైన తర్వాత? అదేనమ్మా, శాంతకొచ్చాక రాయించుకుంటాను.
వచ్చే వరకు వెయిట్ చేయడం ఎందుకు? అవును, మన కోసం నాని ఇన్ని పనులు చేస్తుంది. తన కోసం మనం ఈ చిన్న పని చేయలేమా? అవును, ఆ బామ్ ఏదో మనమే రద్దాం పద. నాని, ఆ పనంతా వదిలేసి ఒకసారి ఇలా రండి. ఎక్కడికమ్మా? చెప్తాను రండి. రా నాని, రా రా. ఎక్కడికి? ఎక్కడికమ్మా? కూర్చోండి. ఎందుకు? కూర్చోండి. ఏంటమ్మా ఏం చేస్తున్నారు? మీకు తలనొప్పిగా ఉందన్నారు కదా, అందుకే బామ్ రాస్తాము. మీరా? అయ్యో వద్దమ్మా వద్దు. ఎందుకొద్దు? మా అమ్మకి తలనొప్పిగా ఉంటే నేనే బామ్తో మర్దన చేస్తాను, వెంటనే తగ్గిపోతుంది. నీ చేతుల్లో ఏదో మహత్యం ఉంది, అందుకే తలనొప్పి ఇట్టే తగ్గిపోతుంది అని అంటుంది. కావాలంటే చూడు. వద్దులేమ్మా. వద్దంటే వదులుతామా? నువ్వు చెప్పేది మేము వినాలంటే ఇప్పుడు మేం చెప్పినట్టు నువ్వు వినాల్సిందే. కళ్ళు మూసుకో. ఎలా ఉంది? హాయిగా ఉందమ్మా. మీ అమ్మ చెప్పిన మాట నిజమే. నీ చేతిలో ఏదో మహత్యం ఉంది. మరి నా చేతిలో? నీ చేతిలో కూడా. సరస్వతి, ఏంటి నువ్వు చేస్తోంది? ఏమైందంటీ? ఈవిడ గారు ఇంట్లో పనులు చేయడానికి వచ్చిందా, ఇంట్లో వాళ్ళతో సేవలు చేయించుకోవడానికి వచ్చిందా? తాను సేవ చేయించుకోవడం ఏంటి నాగేశ్వరే? అడగండి. పిల్లలిద్దరితో తల పట్టించుకుంటోంది. నా కూతురుతో ఏమి ఒళ్ళు కొవ్వెక్కిందా? నానినే మనొద్దు పిన్ని. తనకి తలనొప్పిగా ఉంది అంటే మేమే తనకి పాము రాస్తున్నాం. తలనొప్పిగా ఉంటే తలకి బాంబు రాస్తున్నారు. రేపు కాలు నొప్పిగా ఉంది అంటుంది. పని దాని కాళ్ళు పడతారా? తనేం పని మనిషి కాదు. మరి ఈ ఇంటికి యజమానురాలా? హక్కు అధికారం ఉన్న నేనే ఎప్పుడూ వీళ్ళకి పని చెప్పలేదు. నువ్వెవత్తివే నా మనవరాళ్లతో సేవలు చేయించుకోవడానికి? మన ఇంట్లో మనిషేగానే చనువుతో ఏదో అలా చేసి ఉంటారు పిన్ని. అవును, అక్కడికి నాని వద్దని చెప్పింది, కానీ మేమే బలవంతంగా నానిని కూర్చోపెట్టాం. ఆ మీరు బలవంత పెట్టేశారు, ఆవిడ కాదనలేకపోయింది. వాళ్ళేదో చిన్నపిల్లలు, నువ్వు ఎద్దులాగే ఉన్నావుగా. చిన్నపిల్లలతో సేవలు చేయించుకోవడానికి సిగ్గులేదు? హ? నీ కూతుర్ని పిలిచి చేయించుకోవచ్చుగా. అక్క లేదు. ఆహా, ఈవిడ గారు ఇంట్లో పెత్తనాలు చేస్తుంటే ఆవిడ గారు ఊళ్ళ పెత్తనాలు చేయడానికి వెళ్ళిందా? ఏంటమ్మా మాటలో? నా మాటలు మీకు కనపడుతున్నాయి కానీ ఆవిడ చేస్తున్న పనులు మీకు కనిపించడం లేదా? అసలు అసలు ఏం చూసుకొని దీనికింత ధైర్యం? బొందిగా మీ కోడలు, ఆవిడ్ని చూసుకునే. మేమే కావాలని చేసామంటే మా మాట అసలు వినిపించుకోవేంటి? లోకేశ్వరి, తప్పమ్మా, అమ్మతో అలా మాట్లాడకూడదు. వీళ్ళిద్దరితో సేవలు చేయించుకోవడం నాదే తప్పు. నన్ను మన్నించండి. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను. చూసారా ఆంటీ, పొగరు కాకపోతే మనం ఇక్కడ మాట్లాడుతూనే ఉన్నాం. తప్పు చేసింది చాలక సింపుల్ గా ఒక సారీ చెప్పి ఎలా వెళ్ళిపోతుందో.
సర్లేమ్మా, ప్రతి దానికి రాద్ధాంతం చేస్తావు. ఆ, మీకు అలాగే ఉంటుంది. మీరు వెళ్ళి చేయండి సేవలు. హే ప్రియా రా. శివ, ఛీ! తప్పు మాదే తాతయ్య. నాని వద్దని చెప్పినా మేమే వెళ్ళలేదు. మా వల్ల అనవసరంగా నాని తిట్లు తినింది. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకండి అమ్మా. కాకి మీరు చేసిన మంచి పనేనమ్మా, కానీ అది మనుషులకు మాత్రమే తెలుస్తుంది. మీ అమ్మ నాయనమ్మలకి తెలీదు. శివ, ఎందుకు నన్ను లాక్కొచ్చావు? ఏం చేయమంటావే? అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? గొడవ పడక నా బిడ్డతో బాగా సేవలు చేయించుకుంటున్నావమ్మా అని చప్పట్టు కొట్టమంటావా? అసలు ఆ కస్తూరి ఎవరు? దిక్కు మొక్కు లేక ఈ ఇంట్లో చేరింది. పని మనిషిగా పడుంటుంది. అలాంటిది నా బిడ్డతో సేవలు చేయించుకుంటుందా? ఎంత పొగరు దానికి! పిల్లలు అవి నిన్ను నాయనమ్మలా చూస్తున్నారే, కాబట్టే ఆ ప్రేమతో ఏదో అలా సేవలు చేశారు. దానికి ఆవిని తప్పు పట్టడం కరెక్ట్ కాదు. ఆహా, అంటే నువ్వు కూడా దానికే సపోర్ట్ చేస్తున్నావా? హ, అవునులే, దాన్ని మీ వదిన తీసుకొచ్చి పెట్టింది కదా, అందుకే ఆవిడ నీకు నచ్చుతుంది. సరే, నేనెందుకు చెప్తున్నానో నువ్వు అర్థం చేసుకో. వెళ్ళు. ఇలాగే ప్రతి చిన్నదానికి కూడా చీటికి మాటికి గొడవలు పెట్టుకుంటూ లోకేశ్వరి దృష్టిలో చెడ్డదానివని నిరూపించుకో. ఎందుకు చెడ్డదానవుతాను? నా బిడ్డతో నేనే సేవలు చేయించుకోను. అలాంటిది అదేవర్తి. సరేనే, పడు. ఇలానే గొడవలు పడు. ఆల్రెడీ కోర్టు నోటీస్ ఇచ్చింది. నువ్వు ఇలాగే గొడవలు పడుతూ ఉంటే రేపు కోర్టు కేసులో మన కూతురు నాకు ఈ మమ్మీ వద్దని చెప్పేస్తుంది. అప్పుడు కూర్చుని ఏడుదుగానే. అవును, నోటీస్ వచ్చింది కదా, ఆ, నేను ఆ విషయమే మర్చిపోయాను. అవును, మా వదిన మీద గొడవ పడే అవకాశం వస్తే ఈ కేసు విషయం ఏంటి నిన్ను నువ్వే మర్చిపోతావు కదా. ఏదో నీ టైము నా టైము బాగుండి మనకి టైం ఇచ్చింది. దానిని ఉపయోగించుకుని లోకేశ్వరి మనసు మార్చి దానికి దగ్గర అవుతావు. ఇక కోర్టు గోల ఉండదు అనుకున్నాను. ఛీ, ఇది అయ్యేటట్టే లేదు. నీ మూర్ఖత్వం, నీ ఆవేశం కారణంగా నా బిడ్డ నాకు శాశ్వతంగా దూరం అయిపోయేటట్టుంది. ఆ, నువ్వు ఏడవకు శివా. ఏ, నువ్వేడుస్తావా? నేనివన్నీ అసలు ఆలోచించలేదు. ఏంటడి, ఏమైంది? ఏం లేదమ్మా. మరి ఏడుస్తున్నావెందుకు? ఏం లేదు. సరే, ఏంటే బట్టలు సర్దుతున్నావేంటి? ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని. మమ్మీ ఇలా అందరితో ప్రతిదానికి గొడవ పడుతుంటే నాకు ఇక్కడ ఉండిపోతా అవడం లేదు డాడీ. అందుకే నేను పెద్దన దగ్గరికి వెళ్ళిపోతాను. ఏంటి నువ్వు చెప్పేది? నేను నీ కన్న తల్లినే. అయిపోయింది, అనుకున్నదంతా అయిపోయింది. తప్పదు డాడీ, నువ్వేడ్చినా నిన్న నిర్ణయాన్ని మార్చుకోను. నీకు కూడా మమ్మీతో ఉండడం ఇష్టం లేకపోతే నువ్వు కూడా మమ్మీని వదిలే, నాతో పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చే. వచ్చేస్తారు. మీరిద్దరు వెళ్ళిపోతే నేనేం చేయాలి? నీకు నచ్చినట్టు చేసుకో. నీకు నాకంటే డాడీ కంటే నీ పంతాలు, నీ కోపాలు ఎక్కువ కదా. అలా కాదే, నన్ను మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. కాదు, నువ్వే అందరినీ తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. సరస్వతి నాని మమ్మల్ని ఏమీ సేవ చేయమని అడగలేదు. ఆవిడ తలనొప్పితో బాధపడుతుందని నేను గుండమ్మ కావాలని ఆవిడకి సేవలు చేశాం. ఆ విషయం నీకు చెప్తున్నా, నువ్వు నా మాటలు వినిపించుకున్నావా? నా కన్న బిడ్డ వేరే వాళ్ళకి అలా సేవలు చేస్తుంటే మనసుకి కష్టం అనిపించి గొడవ పడ్డానే. నేనలా గొడవ పడిన దానికి కారణం నీ మీదున్న ప్రేమే కాని ఆవిడ మీద ద్వేషం కాదు. అదెందుకు అర్థం చేసుకోవడం లేదో నాకు అర్థం కావడం లేదు. ఏంటి అలా చూస్తున్నావు?
నీకు నా మీద నిజంగా ప్రేముందా? ఒక కన్న బిడ్డ కన్న తల్లిని అడగాల్సిన ప్రశ్నేనా ఇది? నువ్వు కన్నతల్లిలాగా ఉంటే కదా. నేను నా కూతురు మాట్లాడుకుంటుంటే నువ్వు మధ్యలో మాట్లాడుకో. చెప్పవే, నువ్వంటే నాకిష్టమని, నువ్వు నా ప్రాణమని నిరూపించుకోవాలంటే ఏం చేయాలో చెప్పు. ఎలా నిరూపించుకోవాలి అంటే చెప్పవే, నువ్వేం చేయమంటే అది చేస్తాను. ఏం చేయాలో నేను ఆలోచించుకుని చెప్తాను. ముందు నాకు సేవలు చేసుకో. సేవలా అంటే ఎలా? కాలు దగ్గర దురద పెడుతున్నట్టుగా ఉంది. నేను గోక్తాను కదా, నేను గోక్తాను. చేశాను. తలంతా బరువుగా ఉన్నట్టుంది. నేను పడతానమ్మా, రారా కూర్చో కూర్చో. ఇదంతా ఎప్పటి వరకు? కోర్టులో కేసు కొట్టేసేంత వరకే. మాలో ఎవరికి భయపడిన నువ్వు ఆ కోర్టు కేసుకి భయపడుతున్నావు. ఇది చాలు. నువ్వు ఓవర్ యాక్షన్ చేసినప్పుడల్లా ఆ కేసుని గుర్తు చేసి ఆడుకుంటాను. ఏంటి ఆగిపోయావు? ఏం లేదమ్మా. ఎదుటి వాళ్ళ మనసులో ఏమనుకున్నారో తెలుసుకుని వరం ఉంది. ఇది అదృష్టం అనుకున్నాను, కానీ నువ్వు వాడుకుంటున్నావని తెలిసి కూడా బయటకనలేని పరిస్థితి. ఇది వరమో శాపమో అని డౌట్ వస్తుంది. చెప్తానే, కానీ ఈ కోర్టు కేసు క్లియర్ కానీ నీ బాబు సంగతి, నీ సంగతి, ఆ గీత సంగతి కూడా చెప్తాను. గుండు, షాప్ పెట్టిన మొదటి రోజే 29,000 అమ్మామే. మనకు 2,200 లాభం కూడా వచ్చింది. ఇలాగే కనుక రోజు వ్యాపారం జరిగితే గుండు, ఏ గుండు, ఏంటండి? ఏంటి ఆలోచిస్తున్నావు? అదేనండి, ఆ సరోజ శారదలో. సరోజ శారదలా? వాళ్ళెవరా? అదేనండి, మన షాప్కి వచ్చారు కదా. ఓ వాళ్ళ గురించి ఆలోచించడానికి ఏముంది? అది కదండి, వాళ్ళిద్దరికీ నేనంటేనే పడదు. మనం బాగుపడుతున్నాము అంటే ఓర్చుకోలేరు కదా. అసలు వాళ్ళిద్దరికీ పరిచయం ఎక్కడా అని. యాదవులకి పరిచయం కాక నీకు నాకు పరిచయం అవుతారా? అది కదండి, వాళ్ళు మన షాప్కి ఎందుకు వచ్చారా అని. ఎందుకంటే అందరు రైతులాగే వాళ్ళు వచ్చారు, ఎరువులు కొనుక్కుపోయారు. కాదండి, ఓర్వలేకొచ్చారు. ఏదో కుట్ర చేయడానికి పని కట్టుకుని వచ్చారు. ఏడ్చారు. నీ ముందు ఆ సరోజ ఎన్నిసార్లు ఓడిపోలేదు, ఎన్నిసార్లు తల దించుకోలేదు. అందుకేనండి ఇంతగా ఆలోచిస్తుంది. దెబ్బతిన్న వాళ్ళు దెబ్బ కొట్టే అవకాశం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇద్దరూ కలిసి ఏదైనా కుట్ర చేయబోతున్నారా అని అనుమానంగా ఉంది. కుట్ర చేయడానికి ఏముంటుంది? అందరిలాగే వచ్చారు, అందరిలాగే ఎరువులు కొనుక్కొని వెళ్ళారు. ఏయ్,
పుసగొట్టడానికి పగబట్టడానికి వాళ్ళు నాగుపాములు కాదు బురద పాములు. ఎక్కువ ఆలోచించుకో. వెళ్ళి భోజనం రెడీ చేయి. ఉదయం నుంచి షాప్లో ఉండి ఉండి నీరసం వచ్చేసింది. వెళ్ళవే, వెళ్ళు.